వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అంకిత్ తివారీ ఈవెంట్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మనకు అంకిత్ తివారీ గారు సౌత్ సైడ్ వస్తున్నారు, అది ప్రత్యేకంగా మన హైదరాబాద్కి వస్తున్నారు. అండ్ ఆ ఛాన్స్ మాకు దొరికినందుకు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ యాక్చువల్లీ. అండ్ వీఆర్ స్టార్టింగ్ ఎ న్యూ కంపెనీ అండి. ఇది అందరూ మీడియా పీపుల్ సపోర్ట్ చేయాలి మాకు. ఇట్స్ కాల్డ్ లివ్ ఇన్ మ్యూజిక్. ఇది ఇండియాలో థర్డ్ కంపెనీ అండ్ ఏపీ అండ్ తెలంగాణలో దిస్ ద ఫస్ట్ కంపెనీ విచ్ వీ స్టార్టెడ్. లివ్ ఇన్ మ్యూజిక్ అంటే ఒక ఫెస్టివల్ కంపెనీ అండి. జనరల్గా ఒక ఇలాంటి లైవ్ షోస్లోనే వచ్చి ఏదో ఆయన పాడుతున్నాడు మనం చూసి వెళ్ళిపోతున్నట్టు అని కాదు. దీంట్లో ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ కాన్సెప్ట్లోనే. ఫస్ట్ మీరు ఒక ఫెస్టివల్ టైప్లోని, అంటే ఇంట్లోనే పండగ కాదు, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా వస్తే ఒక పండగలా ఉంటుంది అని చెప్పేసి మేము ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఆ ఛాన్స్ మాకు ఏపీ హైదరాబాద్ నుంచి ఫస్ట్ మాకే వచ్చింది. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ఇట్ యాక్చువల్లీ. And there are a lot of sponsors who supported us for this event. We are very much thankful to that. I come to Hyderabad at night 1:30 as a special request to my board of director Sri Srikant Reddy, because just I brief to TGSS Tulsi Gramaduk Seva Samiti registered as on 25th January 1999. At present we are doing the work near about 4,000 poor children. We are giving the education, meals and other entertainments. ముఖ్యంగా నేను మా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి, ప్లీజ్ కమ్యా, చాలా అభినందిస్తున్నాను. ఒక షో చేయాలంటే అది చాలా కష్టమైన పని. అండ్ అది కూడా ఒక లైవ్ షో కండక్ట్ చేయటం అనేది, అది కూడా మన తెలంగాణ ప్రాంతం హైదరాబాద్లోని నిజంగా ఒక బాంబే సింగర్ని తీసుకొచ్చి ఆ స్థాయిలోని ఒక షో చేయటం అనేది ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. నేను అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. మీరు పెట్టిన పెట్టుబడి కన్నా 10 రెట్లు మీరు సంపాదించగలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దిస్ షో షుడ్ బి అ రివార్డ్ఫుల్ షో మీ అందరికీ. అండ్ జనరల్గా మనం ఇప్పుడు కాలం ఎలాగైపోయిందంటే అంతా ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అయిపోయింది. ఏ సాంగ్ వచ్చినా కూడా మనం పైరసీ చేసుకొని యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదో రకంగా మనం డౌన్లోడ్ చేసుకొని అది క్వాలిటీ లేకుండా వినటం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి గొప్ప అవకాశం ఏంటంటే ఇంత మంచి సింగర్ మన ప్రాంతానికి వచ్చి అసలు మన హైదరాబాద్ సత్తా ఏందో చూపించాలి ఈ సింగర్కి. మన వాళ్ళు ఎంత లైక్ చేస్తారో, ఒక మనిషిని ఏ విధంగా ప్రోత్సహిస్తారో, మన టేస్ట్ ఏంటి, మనం అందరం మన హైదరాబాద్ వాసులు అందరూ కలిసి ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా ఎందుకంటే మన కుర్రాడు, మన హైదరాబాద్ కుర్రాడు శ్రీకాంత్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వచ్చి రావాలి, ఈ షోని ఎంకరేజ్ చేసి మంచి సక్సెస్ చేయాలి ఈ షోని. అండ్ లైవ్గా మనం వినటానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆయన చెప్పినట్టు డెఫినెట్గా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు అది క్వాలిటీ తక్కువ ఉండదు, కానీ డబ్బులు ఎక్కువైనా పర్వాలేదని ఖర్చు పెట్టే మనస్తత్వం ఉన్న శ్రీకాంత్ రెడ్డి షో చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఇది నేను ఫస్ట్గా వస్తాను మీ షోకి. ఎక్కడున్నా కూడా ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని నీ షోకి నేను ప్రత్యేకంగా వస్తాను. ఐ రిక్వెస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్, మై ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా రావాలి, పెద్దవాళ్ళు కూడా రావాలి, ఎంజాయ్ చేయండి, పిల్లల్ని తీసుకొని రండి. మంచి మ్యూజిక్ కాన్సర్ట్ ఇది. అన్అడల్టరేటెడ్ మ్యూజిక్ మీరు వినబోతున్నారు. 23 బౌల్డర్ హిల్స్లోని మనకి చాలా చాలా బాగుంటుందండి ఏరియా. చాలా ఫంక్షన్స్ నేను అటెండ్ అయ్యాను కూడా. అద్భుతమైన సెటప్ ఉంటుంది, గాల్ఫ్ కోర్స్ బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి వాతావరణంలో, మంచి ప్లేస్లోని, మంచి ఏ పార్కింగ్ హ్యాసిల్స్ లేకుండా అన్నీ చూసుకున్నాడు, కేర్ తీసుకున్నాడు. సో రండి, ఎంజాయ్ చేయండి, మీతో పాటు నేను చూసి ఎంజాయ్ చేస్తాం. సో లెట్స్ మేక్ దిస్ అంకిత్ తివారీ కాన్సర్ట్ బిగ్ సక్సెస్. మరి ఇక్కడ వచ్చేసిన రామ్ సత్యనారాయణకి నా ధన్యవాదాలు. అదేవిధంగా తులసి గారు, ప్రదీప్ గారు మంచి కాన్సెప్ట్తోని, మంచి ఒక ఉద్దేశంతో ఈ షోని ఎంకరేజ్ చేస్తున్నందుకు. పూజా జవేరీ ఫ్రమ్ బాంబే, ఇట్స్ వండర్ఫుల్ మీటింగ్ యూ. దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ. And all the best. I wish you a great successful career in the Telugu film industry. I want to congratulate and wish him all the luck for his new venture, that's Live in Music. And I wish not only this but all the coming events that you do should be a pedda hit. So congratulations and all the best for the. We are all here Ankit Tiwari gari Live in Music concert kosam. Well, actually now one of my favorite songs enti ante I would say Galia, recent favorites navi. So I'm definitely going to go there and enjoy the concert.
ఐ హోప్ అండ్ విష్ మీరందరూ కూడా కాన్సర్ట్కి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారని. అండ్ వీ హోప్ you all keep supporting us, and I hope the concert becomes a great success and helps the NGO too. Thank you. రాయ్, నా టైమింగ్ మామూలుగా ఉండదు. నీకు అర్థమయ్యే లోపలే అంతా అయిపోతుంది. జనాలతో కొంచెం నోటితో మాట్లాడడం నేర్చుకోవయ్యా. నోటితో చెప్పే మాట కన్నా చేతితో చెప్పే మాటే గుర్తుంటుంది సార్. మా వాళ్ళంతా యావరేజ్గా